నాయకుడనే వాడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, ప్రేమ అనురాగాలు ఉండాలి, ప్రేమతో గెలవాలి. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటి? భూపాలపల్లిలా ఎవరు బీఆర్ఎస్ తోటి తిరిగితే పక్కనుండని ఫోన్ వస్తుంది, ఏంద్రాబాయ్ రాజమల్లిగా తిరుగుతున్నావు, నీ సంగతి ఏంది, నీ కార్ఖానా ఏంది, ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లతో నడవదు బాబు, నువ్వు అనుకుంటున్నావేమో. భయపెడితే భయపడడానికి ఇక్కడుండే ఎవరు కూడా భయపడరు, అందరు కూడా సింహాలే గర్జిస్తారు. ఒక ఊగితే కొట్టుకపోతాం సుమాన్ హెచ్చరిక చేస్తున్నా. ఎందుకు? మేము కూడా రాజ్యాంగంలో అనేక పదవులు అనుభవించినాం, అధికారాన్ని అనుభవించినాం. మేము ఆనాడు అనుకుంటే నువ్వు సింగరేళ్ళ బొగ్గుబాయిల పని చేసేటోడివా, ఇక్కడ ఉండేటోడివా? మేము అనుకుంటే నేను తీసుకుపోయే గొల్లెచ్చ వాడేస్తాడు. నువ్వు నా పార్టీలలో లేకున్నా ఎవరి పని వాళ్ళు ఎవరిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళతో నాకేమిటని ఒక దూరదృష్టితో పెద్ద పురుషుడు లెక్క చూసినాం. కానీ చిల్లర లెక్క ఆలోచన చేయలేను. నువ్వేం చేస్తున్నావు? భయపెడుతున్నావు, రేడ్లు చేపిస్తున్నావు, పోలీసులను పెట్టి రాజ్యం ఏదని అనుకుంటావు. నువ్వు నమ్ముకున్న నాయకుడు గట్లనే ఉన్నాడు, నువ్వు గట్లే ఉన్నావు. బ్లాక్ మెయిల్ వాడిని కదే పరిస్థితి, వీడిని కదే పరిస్థితి, ఇద్దరు కదా కథ. బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిల్ బ్లాక్ మెయిల్తో నడవదే. హెచ్చరిక చేస్తున్నా, ఖబర్దార్. ఎక్కువ కాలం ఎవడైతే బ్లాక్ మెయిల్ చేసి ఎవడైతే నియంత్రిత పోగలు నడుపుతాడో ఒక్కసారి మాత్రమే అవుతాడు. ప్రేమ అనురాగాలు ఉన్నవాడు ఏదన్నా కారణం చేత ఏదో మాయమాటలకు ఏదో దానికి ఒక్కసారి కాదనుకున్నా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా ఉండడం అనేది చరిత్ర చెప్తున్న నగ్న సత్యం. ఈ రోజు కేసీఆర్ గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూస్తా ఉన్నారనే మాటను చెప్తాను. కాబట్టి అక్కడ మీరు ఆలోచన చేయాలి. ఈరోజు దంగేడుకు ఏం చేయలే, గత పాలకులు ఏం చేయలే, ఇప్పుడున్న మొగోడే మస్తు చేసిండని చెప్పుకుంటా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా మీరు అర్థం చేసుకోవాలి. మేము చేసినటువంటి అభివృద్ధి ప్రజల ముందు ఇట్లా కట్టినట్టు కనబడతా ఉన్నది. ఈరోజు భూపాలపల్లి ఏ రకంగా అభివృద్ధి చెందిందో మీరు సాక్షాత్తు చూస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. అభివృద్ధి కొనసాగాలన్నా, సమర్థవంతమైన పరిపాలన జరగాలన్నా ఈరోజు మీ అందరికి కూడా మనం ఒక పని చేస్తేనే 1-4 సార్లు ఆలోచిస్తాం. ఈరోజు మీ ముందుకు వస్తున్నటువంటి రాయమల్లు గారు ఎలాంటి వ్యక్తో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. చాలా సౌమ్యంగా ఉండే వ్యక్తి, ఎవరిని బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించేవాడు కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. నేను ఆయన తరఫున మీ అందరికి ఇస్తున్న మాట, రేపు గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు మీకు కుటుంబ సభ్యుడిగా మీ యోగక్షేమాలు తెలుసుకునే నాయకుడుగా ఉంటాడు, మీకు అందుబాటులో ఉంటాడు. బ్లాక్ మెయిల్కి తావు లేకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటాడు. మరి మీ అందరికీ ఖచ్చితంగా గెలిపియండి. రాబోయే 5 సంవత్సరాలు మీకు ఒక సేవకుడిగా సేవ చేస్తాడని అతని తరఫున నేను హామీస్తున్నా. మీరందరూ కూడా నమ్మాలి. ఎందుకంటే నేను ఈరోజు పెట్టినటువంటి అభ్యర్థులను ఈరోజు నేను పెట్టలే, 1-4 సార్లు మాట్లాడి అందరి యొక్క ఆమోదంతో ఎటువరైతే బాగుంటుంది పెట్టంగా పెడతాం. మరి పెట్టిన తర్వాత మళ్ళీ మంచిగా లేకపోతే ఏమంటారు, ఓ సారు ఎసుడు పెట్టినావు అని అంటారు. ఈరోజు మమత వచ్చింది, మంచిగా ఉన్నదా లేదా? ఈరోజు ఒక దళిత మహిళకు కేటాయిస్తే మీరు ఓట్లేసి గెలిస్తే మీ అందరికి సేవ చేసిందా లేదా మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి వాళ్ళని ఈరోజు మరి రాజమల్లి గారు పంపించడం జరిగింది. కాబట్టి ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారని తప్పకుండా నమ్ముతున్నాం. ఇక చాలా ముచ్చట్లు ఇంతకుముందు చెప్పిన రాత్రి 10 గంటలకు వచ్చి వాడు కొబ్బరికాయ కొడతాడు. నమ్మాలి, అయిపోయింది, ఇది వచ్చేసింది, ఇంకో శిలాపలిక అయిపోయింది, అంత అయిపోయింది. అంత అయిపోయింది. 2.5 సంవత్సరాలు ఏం చేసినావు? ఎప్పుడన్నా జంగేడికి వచ్చి ఆగ్దారి వాడకో లేకపోతే ఇంకో కాడికో వచ్చి ఏమైనా పని చేసినావా? మరి పక్కినాడైతే పని ఏ అలవాటు లేదు అంటే వాళ్ళకు మాటలు చెప్పుడు తప్ప పని చేసే తత్వం లేదు. కాబట్టి ఈరోజు రాత్రి ఇప్పుడు వచ్చి శిలాపలకాలు పెడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు. మరి ఎవరైనా వస్తే షాన్గా ఎప్పుడైనా తెచ్చేది, షాన్గా పొద్దుటిపూట వచ్చి మీ అందరికి గెలిచేది. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అధికారులను తీసుకొచ్చి వాడ తిరిగి ఎక్కడ ఏది కావాలో తెలుసుకొని అన్నిటికీ శాంక్షన్ ఇచ్చి ఈరోజు అర్థంలాగా ఈరోజు మీ గ్రామాన్ని చేసినవా లేదా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నీళ్ళ సమస్య ఉన్నదా? నీళ్ళ సమస్య లేకుండా చేసినాం. అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందుకు వచ్చినాం. కాబట్టి ఈ అభివృద్ధి యథాస్థితిగా కొనసాగాలంటే మీరు ఆలోచన చేయాలి. ఇంకోటి చెప్తాడు, అధికార పార్టీ మాదే, మేము ఉంటేనే అభివృద్ధి అవుతుందని. అధికార పార్టీ అనేది నువ్వు అక్కడ ఉండొచ్చు, ఇప్పటికే ప్రజలు నిర్ణయం చేసిళ్ళు. భూపాలపల్లి మున్సిపాలిటీ
ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ కాబోతా ఉన్నాడు. చైర్మన్ గారి నాయకత్వంలోనే పనులైతాయి. ఈ రోజు బలైన వర్గాలకు మున్సిపల్ చైర్మన్ పెట్టినాం. మీరు కనుక అవకాశం ఇస్తే రేపు కంటెండర్లలో మా సోదరుడు రాజమల్లి కూడా ఉంటాడు. ఈ రోజు ఉంటాడు కాబట్టి మీరు గెలిపియండి. ఈ రోజు గెలిచేమని కోరుతున్నా. ఎందుకంటే ఎవడో చెప్పుకుంటాడా, నేను కూడా అని నువ్వు గెలిచేదే లేదు, నీ పీకేదే లేదు, నువ్వు ఉంటేందా పోతుందా? మనకు మెజార్టీ వస్తున్నది, మెజార్టీ స్థానాలు గెలుస్తున్నాం. మీరు గెలిపిస్తే ఆయనను కూడా పరిశీలన చేసి ఆ లిస్ట్ లో ఉంటాడు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేయమని మీ అందరికి కోరుకుంటున్నా. అక్కలందరినీ కోరుకుంటున్నా. అక్కలందరూ కూడా తొందరగా నమ్ముతారు. ఎవరినైనా ఊళ్ళలో గతడు వాడు బంగారానికి మెరుగులు పెడతా అని వాడు దొంగ రాగానే నమ్ముతారు. నీ బంగారం అద్భుతంగా ఉంటుంది అంటే పుస్తకం దాడి తీసిస్తాడు. 4 సార్లు ముస్తాడు వాడు. పుస్తకం దాడిలో ఉంటాడు 2 గ్రాములు 3 గ్రాములు. అదే అంటే ఈ రోజు గట్లనే ఉన్నది అధికార పార్టీ నాయకుల పరిస్థితి. ఎన్ని మాటలు చెప్తున్నారు. మేము ఏం చెప్పినాం? ఈ రోజు అధికారంలో ఏమేమి మాటలు చెప్పిండు. అక్క ఓటు గుంజుంది 2500 నెల పంపుతాడు. వచ్చినాయా అక్క 2500? వచ్చినాయా? రాలే కదా. మరి ఎప్పుడు ఇస్తామని మేము అడుగుతామంటాడు వాడు. ఎక్కువ తక్కువ మాట్లాడే తొండరాలు జరగబడతా అంటాడా లేదా? మా గుడ్లు విత్తాడట, మా పేగులు తిత్తాడట, పండ వేడి తొక్తా అంటాడు. మేమేమన్నా తప్పడిగినాం అక్క? ఇంకా 2500 ఇవని అడుగుతున్నాం. మైక్ జరబై 2500 ఇవని అడుగుతున్నాం. 2500 గురించి చెప్పాడు. ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 200 ఉండే సమైక్య రాష్ట్రంలో నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నాను. ఆ 200 కూడా గగనంగా ఉండే. ఈ రోజు 200 పెన్షన్ 1000 చేసిండు. 1000 అయినాక 2000 చేసిండు. అంగవైకల్యం ఉంటే 4000 చేసిండు. ఆ కార్యక్రమాలు అని చెప్తే కేసీఆర్ పెద్ద కొడుకు అన్నారు. కేసీఆర్ మా పెద్ద అన్నాడు. మా భర్త చనిపోయిన అక్కలు చెల్లెలు. మరి ఏమైందో కానీ ఈ బుడ్డోడు వచ్చిండు. కేసీఆర్ 2000 ఇస్తాడు పెద్ద కొడుకు, నేను చిన్న కొడుకుని చెప్తానా 4000 ఇస్తా, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇచ్చిండా అమ్మ? ఇచ్చిండా? మరి ఏమైందంటే సమాధానం లేదు. ఏంద్రమై అంటే ఇట్లే ఉంటుంది మా రాజ్యం. మాటలు మస్తుగా చెప్తాం. మమ్మల్ని ఎవరో టీవీ ఇంటర్వ్యూలు చెప్తాడు. రాజకీయ నాయకుడు అనేవాడు అబద్ధాలు చెప్తూనే ఉంటాం. మమ్మల్ని నమ్మడం అనేది ప్రజల యొక్క దురదృష్టం అంటుడు. మేము కట్టలేం. మేము ఒక మాట చెప్తే, మా నాయకుడు కేసీఆర్ ఒక మాట చెప్తే మాట మీద నిలబడే పార్టీ భారత రాష్ట్ర సమితి నిరూపణైంది. ఈరోజు ఎవరు ఉద్యమం చేసిళ్ళు? ఏ పేదింటి ఆడబిడ్డవే అయ్యా కేసీఆర్ సార్ నా బిడ్డ పెళ్లికి పైసలు ఇవని అడిగిందా? ఎవరు అడగలే. ఎవరు అడగకపోయినా మానవత్వం ఉన్న వ్యక్తి కాబట్టి, మనసున్న నాయకుడు కాబట్టి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ప్రతి పెళ్లింటి ఇంటి ఆడబిడ్డకి ఇస్తే ఈరోజు మన ముఖ్యమంత్రి సారు తులం బంగారం ఇస్తా అని అన్నాడు. ఇచ్చిండు ఆ తులం బంగారం? ఏమి ఊళ్ళు ఇచ్చినట్టున్నాడు. ఇయ్యలేదా? మరి ఇయ్యలే. ఎందుకు ఇయ్యలేదంటే ధర పెరిగింది. ధరకి ఇయ్యాల పెరిగింది. మరి మొన్న నువ్వు చెప్పినప్పుడు ఏముండే ధర అంటే అన్ని అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని నిలబెడుతున్నాడు. అసత్య మాటలతో నడుపుతున్నాడు. ఈ రోజు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు ఇంకా చాలా మాటలు ఉన్నాయి. ఆడపిల్లలు స్కూటీ కొనిస్తే పిల్లలందరూ బడికి పోవాలి, కాలేజీకి పోవాలన్నాడు. ఇచ్చిండా? ఇయ్యలే. నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చిండా? ఇయ్యలే. మనం అందరం కూడా ఈ రోజు పట్టణంలో ఉన్న వ్యవసాయం చేసుకొని బతుకుతాం. వ్యవసాయం చేసే రైతన్నకు ఎకరానికి 10,000 రూపాయల రైతు బంధు ప్రతి సంవత్సరం 2 విడతలుగా ఇస్తున్నాడు. ఇప్పుడు రైతు బంధు మరి ఇప్పటికీ ఫిబ్రవరి వచ్చింది, రైతు బంధు పడలే. ఇప్పుడు అంటుండు ఎలక్షన్లు కాగానే వస్తాడట. మరి ఇప్పటిదాకా ఏం చేసినవే? కలుపు కూడా కాబట్టి యాసంగి నాట్లు అయిపోయినాయి. మరి ఎందుకు ఇయ్యలే అంటే ఇయ్యాలనే మనసు లేదు కాబట్టి రైతు బంధు రాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మాటలతో కాలయాపన చేసే ప్రభుత్వం. మీరందరూ కూడా నమ్మాలి. కేసీఆర్ గారు ఒక మానవత్వం ఉన్న వ్యక్తి, ఒక సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి, ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి. కాబట్టి అక్కలందరూ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు మన ప్రాంతంలో బలహీన వర్గాలు, ఈరోజు అణగారిన వర్గాలు భూపాలపల్లికి, ఈరోజు భూపాలపల్లి ఒక చిన్న గ్రామ పంచాయతీ, జంగేడు ఒక గ్రామ పంచాయతీ, కాసింపల్లి ఒక గ్రామ పంచాయతీ, వేషాలపల్లి ఒక గ్రామ పంచాయతీ, పుల్లురామపల్లి ఒక గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీలు అన్నింటినీ కూడా ఒక దండలాగా గుచ్చి భూపాలపల్లి అని ఒక మున్సిపాలిటీ చేసినాం. భూపాలపల్లికి ఏమైంది? ఎక్కడెక్కడి నుంచో అన్ని వర్గాల ప్రజల నుంచి ఒక దగ్గర చేరింది. ఓ ముదిరాజ్ సోదరుడు ఒక పెద్ద మధ్యలో అడిగిండు, ఒక గౌడ సోదరుడు
మరి ఇంకొక గుడి అడిగిండు, ఇంకొక మీటింగ్ అన్నారు. మేము మీటింగ్లు పెట్టుకోవాలి, మా చిట్టిపాటలు ఉంటాయి, ఇవన్నీ పెట్టుకోవాలంటే ఎక్కడో రోడ్డు మీద పెట్టుకుంటున్నాం, ఏ పార్కులోనే పెట్టుకుంటాం. సార్ మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మేము మా కుల సంఘాల మీటింగ్లు పెట్టుకోవడానికి మాకు ఒక ఆత్మగౌరవ భవనాలు కావాలంటే ఆ రోజు జిల్లా కలెక్టర్ పిలిచి ఎక్కడ స్థలం ఉందని పిలిపించి మొత్తం కూడా స్టడీ చేసి కృష్ణకాళి దగ్గర ఉండేటువంటి స్థలాన్నంతా కూడా ఎంక్వైరీ చేసి కొలిపించి మొత్తం కూడా రోడ్లు పోయించి అన్ని కమ్యూనిటీలకు భవనాలు ఇస్తే ఈ దొరవారు వచ్చినాక ఈ కులాలకు మీటింగ్ భవనాలు ఇస్తారా, ఈరోజు కులాలకు ఇస్తారా అని ఈరోజు నేను 30 గుంటలు గౌడ సోదరులకు ఇచ్చింది, ముదిరాజులకు ఇచ్చిన 30 గుంటలు, పద్మశాలకు వచ్చిన 30 గుంటలు, అదేవిధంగా మున్నూరు కాపులకు ఇచ్చింది, అన్ని కులాలకు ఇచ్చిన భవనాలన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఆ డబ్బులన్నీ కూడా దొరవారి ఊరికి పట్టుకపోయింది. అంటే దొరవారి యొక్క ఆలోచన ఎట్లుందో తెలుస్తున్నది. ఈ దొరవారికి బలహీన వర్గాలంటే గౌరవం లేదు, పేద వర్గాలంటే గౌరవం లేదు, దురంకారమైన నెత్తికెక్కి ఈరోజు పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా అవాస్తవం ఉందా ఇక్కడ అడిగితే చెప్తారు. మా బుర్రా రమేష్ సాక్షిగా చెప్తున్నా, నేను చెప్పింది అవునా కాదా మీరు ఒకసారి అడగండి. ఇవన్నీ వాస్తవాలు. అన్ని కులాలకు భవనాలు ఇస్తే అడ్డుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు భూపాలపల్లిని ఎవరు ఏం చేయలే, మేము వచ్చినాక మస్తు చేస్తామని చెప్తున్నాడు. 26 నెలలైంది. ఈ రోజు వచ్చేందుకు ఇక్కడ నుంచి మీరు ఈ రోజు రాజీవ్ చౌక్ ఒక స్ట్రేట్ రోడ్, ఇక్కడ నుంచి అంబేద్కర్ సెంటర్ కు రోడ్డు విస్తరణ కార్యక్రమం చేయడానికి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి పనులు ప్రారంభించి వర్క్ జరుగుతూ ఉంటే దురదృష్టవశాత్తు నేను ఓడిపోతే వచ్చినటువంటి ఇప్పుడుండే పెద్ద మనిషి ఆ పనులన్నీ ఆపించి 26 నెలలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. యాక్సిడెంట్ జరుగుతున్నాయి. 26 నెలల నుంచి చేయలేనోడు ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా పూలు గట్లనే ఉన్నాయి, నడవంతున్న మధ్యలో పూలు ఉండగానే ఇంత డాంబర్ ఊసి పనులు చేస్తాను అంటే ఎంత దురంకారం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. భూపాలపల్లి ప్రజలంటే ఎంత మరి నిర్లక్ష్య ధోరణిలో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. కాబట్టి అక్కలందరూ ఆలోచన చేయాలి. భూపాలపల్లి సమగ్ర అభివృద్ధికి పునాదులు వేసింది మేము, ఒక బస్తీ బడి వచ్చింది మేము, ఒక డిగ్రీ కాలేజ్ కట్టింది మేము, ఒక జూనియర్ కాలేజ్ కట్టింది మేము, ఒక మెడికల్ కాలేజ్ తెచ్చి ఈ రోజు అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రోజు 500 బెడ్డెడ్ హాస్పిటల్ మేము తెచ్చి అనేక మంది డాక్టర్లను నియమించి అన్ని రకాల వైద్య సేవలు చేయించి నెలకొకసారి హాస్పిటల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరిగేవాడిని, డాక్టర్లతో మాట్లాడేవాడిని, అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ తో మాట్లాడే వాళ్ళని ఎట్లా ఉన్నది సేవలు, ఎవరు ఇబ్బంది పెడుతున్నారని అడిగి తెలుసుకొని అన్ని కూడా సరి చేసినాం. ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు ఎప్పుడు పోయినా సిటీ స్కాన్ నీకేమైనా ఉన్నదా బుద్ధి? సిటీ స్కాన్ నడుతున్నదా? అక్కడ కనీసం 6 నెలల నుంచి మూలుగుతున్నది. ఆ సిటీ స్కాన్ కు కావాల్సిన టెక్నీషియన్ పెట్టి ప్రారంభం చేయలేనటువంటి దద్దమ్మలు మస్తు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవం కాదా? మొన్న మా మిత్రుడు బీబీ4 గారి దవాఖానలో హార్ట్ అటాక్ వచ్చిపోతే సరైన వైద్యం అందక ఆయన చనిపోయాడు. అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజల పట్ల, హాస్పిటల్ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉన్నది. నేను సాక్షాత్తు హాస్పిటల్ అంతా తిరిగి మొత్తం వైఫల్యాలన్నీ కూడా నోట్ చేసుకొని జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ యొక్క సేవలు సరిగా జరగడం లేదనే మాటను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కాబట్టి ఈ రోజు మరి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. భూపాలపల్లి ఈ రోజు స్థాయికి వచ్చిందంటే కారణం ఎవరు? ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రం అయిందంటే కారణం ఎవరు? ఎవరైనా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి, గతంలో ఉన్న కేసీఆర్ జిల్లా చేసిన మొగోడు. ఆ మొగోడు జిల్లా చేస్తే ఈడొచ్చి చెప్తున్నాడు జిల్లా అవసరం లేదు, జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ జరగాలి, సరిగ్గా జరగలే, ఇన్ని జిల్లా అవసరం లేదు, అశాస్త్రీయంగా జరిగిందని అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి మాట్లాడతాడు. అదేవిధంగా మొన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటిసారి క్యాబినెట్ మీటింగ్ బయట పెట్టిండు. ఎక్కడ? సమ్మక్క జాతరలో పెట్టిండు. నేను అనుకున్న జాతరకు వచ్చిండు, ఏమైనా వరాల బలు గుర్తలేమో, భూపాలపల్లికి ఏమైనా మరి మనం అంటే మెడికల్ కాలేజ్ వచ్చినాం, డిగ్రీ కాలేజ్ వచ్చినాం, జూనియర్ కాలేజ్, ఇక్కడ చాలా మంది మరి కమిషన్ ఎడ్యుకేషన్ ఎవరిని మొదలు పెట్టడానికి వేసినావు అంటే సమాధానం లేదు. అంటే వాళ్లకు చాలా మనసులో ఉన్నది ఈ భూపాలపల్లి చిన్న జిల్లా అవసరం లేదు. 10 సంవత్సరాల నుంచి జిల్లా ఏర్పడిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లను అన్ని స్థాయిలో అధికారులు ఇక్కడ పెట్టి అన్ని రకాలుగా ప్రజాసేవ జరుగుతున్నది. గతంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక కలెక్టర్ నిలవాలంటే 2 రోజులు సమయం పట్టేది, ఒక ఎస్పీని నిలవాలంటే 2 రోజులు పట్టేది.
కోర్టుకు పోతే పొద్దుగాల కూడా ఏదైనా కేసు పేసి పడితే 4 గంటలుగా లేచి స్నానం చేసి మొదటి బస్సు కట్టుకొని అందుకుండా వేయి ఆ కోర్టులో పిలిచే వరకు హాజరైంది. ఈ రోజు భూపాలపల్లిలో అన్ని రకాల కోర్టులను ఇక్కడ పెట్టినాం. ఇక్కడ ఈ రకంగా న్యాయ సేవలు అందిస్తున్నాం. ఒక కార్యాలయం కాదు, అన్ని కార్యాలయం తెచ్చినాం. ఈ రోజు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చింది, లేబర్ ఆఫీస్ వచ్చింది, అన్ని ఇంజనీరింగ్ విభాగాల శాఖలు వచ్చినాయి. ఈ రోజు సేవలు అందిస్తున్నాం. కానీ ఈ రోజు ఏం చెప్తున్నారు? జిల్లా అవసరం లేదని చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రోజు జిల్లా యథాస్థితంగా కొనసాగాలన్నా, సమర్థవంతమైన పరిపాలన ఉండాలన్నా, ఈ రోజు జరగాల్సిన కార్యక్రమాలు జరగాలంటే ఈ రోజు మా అక్కలు చెల్లెళ్ళు ఆలోచన చేసి నిర్ణయం చేయాలి. మంచి వ్యక్తిని మేము ముందు పెట్టినాం. కాబట్టి అందరూ ఆలోచన చేసి రాజమౌళి గారి కారు గుర్తు మీద ఓటు వేసి మరి ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపేయమని, మరి ఒక మెట్టు మీరెక్కిస్తే 2వ మెట్టు ఎక్కేయడానికి ఆలోచన చేస్తామని మీ అందరికీ సమానంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మేము మీ వార్డులో ప్రచారానికి రావడం, మీరు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ర్యాలీ రావడం, మా అందరి ఉపన్యాసం కంటే మీ ర్యాలీ చాలా గొప్పగా ఉన్నది. మీరందరూ అధిక సంఖ్యలో వచ్చి రాజమౌళి గారికి మద్దతు పలికి మీరు వారి విజయాన్ని కృషి చేస్తున్నందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మీ ర్యాలీ చూసినాక మాత్రం ఒక్క మాట మాత్రం నాకు అనిపిస్తున్నది, మేము భిన్నమైన వార్డులలో ప్రచారం తిరుగుతున్నాం. ఖచ్చితంగా మీ వార్డులో రాజమౌళి గారు ఈ భూపాలపల్లిలోనే అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. మీ సంపూర్ణ సహకారం, ఆడబిడ్డలు ఏ స్ఫూర్తితోటైతే ఈ ర్యాలీలో పాల్గొన్నారో అదే స్ఫూర్తితో ఈ 4 రోజులు కూడా గట్టిగా పనిచేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. సోదరులు ఇప్పుడే అన్నారెడ్డి గారు అనేక కార్యక్రమాలు చెప్పినారు. ఒకటి మీరు చూడాల్సింది, ఈ జిల్లా అభివృద్ధిలో ఎవరు భాగస్వాములు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. 2014 ముందు ఈ జిల్లా ఇది ఒక నగర పంచాయతీ, ఇది ఒక చిన్న గ్రామాలుగా విడిపడి ఉన్న ప్రదేశాలు. కానీ తెలంగాణ రాష్ట్రం సాకారమైన తర్వాత మనం జిల్లాని సాధించుకోగలిగినాం, జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకోపోగలిగినాం. మరి ఇప్పటిదాకా రమణారెడ్డి గారు అనేక విషయాలు చెప్పినారు. జిల్లా అభివృద్ధిలో ఒక్క కలెక్టర్ ఆఫీస్లో మీకు 36 శాఖలు ఉంటాయి, 36 మంది అధికారులు ఉంటారు, జిల్లా అధికారులు. ప్రతిసారి వాటి మీద రివ్యూ జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు అభ్యర్థి విషయానికి వస్తే మరి అవకాశాలు రాలే కానీ అనేక మంది నాయకులను తయారు చేసిన వ్యక్తి ఇలా రాజమౌళి గారు. మీ దగ్గర మీరు ఎవరికి అవకాశం వచ్చినా వారందరినీ వెంబడుండి గెలిపించి వారికి అవకాశాలు ఇస్తూ పనిచేసిన వ్యక్తి, నిస్వార్థంగా పనిచేసిన ఒక మనిషి. కాబట్టి మొట్టమొదటిసారిగా 83 తర్వాత మరి 3 పిల్లలున్నా పోటీ చేయవచ్చనే నిబంధన వచ్చింది. కాబట్టి వారికి అవకాశం వచ్చింది. వారికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మీరందరూ వారికి సంపూర్ణమైన మద్దతు పలకాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఇక మిగతా వాగ్దానాల గురించి రమణన్న చాలా చెప్పిండు. మీకు అందరికి ఒకటే మాట చెప్తున్నా, రేపు ఎల్లుండో రేవంత్ రెడ్డి వస్తున్నాడు. ఇక్కడ వచ్చేటప్పుడు మీకు 2500, ఇప్పుడు 2 ఏళ్ళు బాకీ పడ్డాడు, 52,500 రూపాయలు బాకీ పడ్డాడు. అది రేవంత్ రెడ్డి పట్టుకొస్తే ఓటేయండి. రేవంత్ రెడ్డి పట్టుకొచ్చి ఆడబిడ్డలకంతా 52,500 రూపాయలు ఇస్తే ఓటేయండి, లేకుంటే తిప్పి కొట్టండి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చేటప్పుడు మీ తులం బంగారం పట్టుకొస్తే ఓటేయండి, లేకుంటే బీఆర్ఎస్కు ఓటేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు తులం బంగారం కాదు, అర్ధ తులం బంగారం తెచ్చినా ఓటేయండి. లేకపోతే ఇప్పటిదాకా ఎన్ని కళ్యాణ లక్ష్మిలు వచ్చినాయో వాళ్ళందరికీ బంగారం ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. రేవంత్ అన్న వస్తానని పాటలు పెట్టుడో, రేవంత్ అన్న వస్తానని మీటింగ్లు పెట్టుడో, జనాల్ని తరలించడో కాదు. మీరు ఇచ్చిన వాగ్దానాలకు మీరు కట్టుబడి ఉండరా లేదా? మీరు ఏదైతే ఆడపిల్లలకి ఇస్తా అన్న స్కూటీలు తెస్తున్నారా, వాళ్ళకి ఇస్తా అన్న 5 లక్షల కార్డు ఇస్తా అన్నారు ఆడపిల్లలకు. కానీ ఎవరైనా విద్యార్థి చదువుకుంటే 5 లక్షల ఎడ్యుకేషన్ కార్డు ఇస్తా అన్నాడు. ఎప్పుడంటే అప్పుడు గీకి ఫీజులు కట్టవచ్చు అన్నారు.
మరి ఆ కార్డు ఇచ్చిందా? వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇచ్చిందా? మనోళ్ళకు 4,000 రూపాయల పెన్షన్ చేసిందా? మా రైతు బంధు 15,000 చేసిందా? అది ప్రతిసారి ఇస్తున్నారా? ఇప్పటికి 4 సార్లు ఇవ్వాలని 2 సార్లు ఎగ్గొట్టిళ్ళు. మనకు రైతు రుణమాఫీ కూడా సగం మందికి ఇవ్వలేదు. మరి ఇవాళ అనేక మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తొంట చేసి చూపెట్టిళ్ళు. దాదాపు 60,000 ఉద్యోగాలు మనం అడ్వర్టైజ్ చేసి మనం ఇవ్వాల్సిన ఉద్యోగాలు వాళ్ళు ఆర్డర్లు ఇచ్చి కాగితాలు ఇచ్చి వాళ్ళ ఖాతాలో రాసుకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్న వాళ్ళు ఇప్పుడు 5 ఏళ్లకు దాన్ని తీసుకుపోయిన పరిస్థితి ఉంది. దయచేసి మీరు అందరూ ఆలోచించండి. నేను మీ సోదరులకు సోదరిమణులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ వారి వాగ్దానాలు నిలుపుకుంటే వారు ఓటేయండి. వారి వాగ్దానాలు నిలుపుకోకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని అత్యధిక ఓట్లతో గెలిపించే ప్రయత్నం మీరు చేయాలి. చేస్తేనే ఆ ప్రభుత్వానికి బుద్ధి వచ్చైనా కనీసం ఇప్పటి నుంచైనా ప్రజల గురించి పట్టించుకుంటారు. లేకుంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గిదే నిర్లక్ష్య వైఖరి. ఈ 2 ఏళ్లలో మీ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ రూపాయికి పైసా ఖర్చు పెట్టలేదు. నిన్నగాక మొన్న వచ్చి ఎట్లయితే ఫౌండేషన్లు వేసిపోయిందో, ఎట్లయితే వాగ్దానాలు భంగం చేసిందో, రాష్ట్ర ప్రజలకు మహిళా సోదరుమణులకు ఎన్ని వాగ్దానాలు చేసిందో వాటన్నిటిని తుంగలో దొక్కుతున్నారో వాటన్నిటి మీద మళ్ళీ వాళ్ళు అదే ధోరణితో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి. కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచండి, రమణారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి. తద్వారా మాత్రమే మీ భూపాలపల్లికి భవిష్యత్తు ఉంటుంది. మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు అనేక హక్కులు కోల్పోవడంతో పాటు భూపాలపల్లి జిల్లాను కూడా కోల్పోయే దుస్థితి వస్తుంది. ఆ తప్పులు చేయొద్దని చెప్పి మీకు మరొకసారి తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాజమల్లు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మిమ్మల్ని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలంగాణ.